ఎలా ఉంది మీ సిచ్యువేషన్ ప్రజెంట్? అంటే ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు నాకు తెలిసి, కానీ చాలా రిలీజ్ కూడా అవ్వలేదు. చాలా కొన్ని రిలీజ్ అయ్యాయి, అసలు మెజారిటీ ఒక 80% దాకా రిలీజే అవ్వలేదు. ఓకే, ఇప్పుడు రిలీజ్ అయిన ఇంటర్వ్యూస్ మీద అంటే మీకు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని ఏమైనా అటాక్స్ అట్లా ఏమైనా జరిగినాయా మరి? డిఫరెంట్ వాట్సాప్ నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఒక ఆయన ఏమో నేను కమిషనర్ని, ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆపేయి, ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు, నేను నీకు ఒక లాయర్ని అసైన్ చేస్తాను ఫలానా దగ్గర నుంచి, నీకు జరిగిన చాలా అన్యాయం, మా పోలీసు వాళ్ళు కూడా తప్పు చేసినారు, సో వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్స్ అన్నారు. 7 రోజులు అవుతుంది, నథింగ్. అండ్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వద్దు సార్ అంటే, ఇవ్వద్దు ఇష్యూ పెద్దది అయిపోద్ది, ఇవ్వద్దు, నేను మాట్లాడతాను అని వాట్సాప్ కాల్ చేసి సమ్ ర్యాండమ్ నెంబర్. ఏ ఎస్పీ సార్ మీరు, ఎవరు మాట్లాడుతున్నారు, కమిషనర్ అంటే ఏ కమిషనరు, ఎవరు, నథింగ్, నేను చెప్తాను, కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. ఓకే, అంటే ఇప్పుడు మీ ఛానల్ మీద స్ట్రైక్ పడ్డదా? లేదు, మన ఛానల్ అలాగే ఉంది, కాకపోతే ఛానల్లో వర్క్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు మొత్తం లాగేశారు చేతి దగ్గర నుంచి పోలీసు వాళ్ళు. ఎందుకు లాగేశారు పోలీసులు? ముచ్చటగా ఉందంట CPU, 3.5 lakh CPU. ఇప్పుడు ఒకరి మీద సైబర్ క్రైమ్ ఏదైనా వేస్తే, వాడు సైబర్ క్రైమ్ నిజంగా చేస్తున్నట్లయితే వాడి దగ్గర హార్డ్ డిస్క్ తీసుకోవాలి, డేటా అనేది. అదే 7వ క్లాస్ పిల్లడు కానీ తెలుస్తుంది, డేటా మొత్తం హార్డ్ డిస్క్లో ఉంటుంది, CPUతో అవసరం లేదు అని చెప్పి. ఈ విషయం నేను చెప్పిన తర్వాత కూడా కానిస్టేబుల్ సాగర్ ఈ వాస్ లైక్, నాకు ముచ్చటగా ఉంది CPU, నాకు కావాలి. హైదరాబాద్ నుంచి అబద్ధాలు చెప్పి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా, వెళ్ళి చెక్ చేద్దాం కదా అని తీసుకొచ్చేసి ఆ ట్రైన్లో వేసుకొని బేడీలు వేసి కాలు చేతులు కట్టేసి హైదరాబాద్కి తీసుకొచ్చి, ఇది తప్పండి, ఇది కనీసం ఏం కేసు పెట్టారు, ఎవరు కేసు పెట్టారు కూడా చెప్పకుండా నన్ను అబద్ధాలు తీసుకొస్తున్నారండి, యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ అంటే కార్లో వేసి రాప్ అని 2 వేసి, ఇప్పుడు ఓకేనా పోలీసులో బిహేవ్ చేస్తున్నాను నేను అని చెప్పి నా వస్తువులను లాకెళ్ళిపోయారు. ఏం మాట్లాడింది? మీ ఇంటికి పోలీసు వాళ్ళు ఎలా వచ్చారు అంటే మీకు ఏం ఇన్ఫర్మేషన్ కూడా లేదా? ఇక్కడికి వచ్చిందో తెలుస్తుంది నాకు. ఒకవేళ పోలీసులు మామూలుగా సినిమాలు చూస్తున్న కామన్ మ్యాన్కి, మీకు నాకు నేనైతే కామన్ మ్యాన్, నాకు తెలియదు, నాకు లా గురించి ఏం తెలియదు. పోలీసు సినిమాల్లో ఏం కనిపిస్తుంది, పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారు, ఎవరు ఫలానా, ఎవరు చంద్రహాసన్ అడిగితే నేనండి అంటే 18 కేసు పెట్టారని తీసుకెళ్ళిపోతారు. అలాగే అనుకుని నేను చూశాను. కానీ ఇక్కడ కూర్చొని తెలుస్తుంది, ఒక మనిషిని తీసుకెళ్లాలంటే ఒక వారెంట్ ఉండాలి, ఆ వారెంట్ చూపించాలి, ఆ వారెంట్లో మొత్తం రాసి కోర్టు నుంచి ఒక నోటీస్ తీసుకొచ్చి అప్పుడు తీసుకెళ్లాలని చెప్పి. నథింగ్. ఏం కేసు పెట్టారన్నా చెప్తాంలే కదా, ఎవరు పెట్టారన్నా చెప్తామన్నా కదా. హైదరాబాద్కి వచ్చి లోపలికి వచ్చినంత వరకు కూడా ఎవరు కేసు పెట్టారో చెప్పాలా. ఆఖరికి CI మధులత మేడం, నేను పేరు తీసుకునే మాట్లాడతానండి, నేను తప్పు చేయలేదు. CI మధులత గారిని, మేడం ఏం కేసు పెట్టారండి అంటే, నువ్వు చాలా తెలివైన వాడే కదా, నువ్వు ఫైటర్ కదా, గెస్ చేయి ఎవరు కేసు పెట్టారు గెస్ చేయి అంట. తమాషాగా ఉందా కామన్ పీపుల్ అంటే మీకు?